హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మళ్ళీ గ్యాప్ వచ్చేసింది 2-3 రోజులు. గ్యాప్ వస్తూనే ఉంటుంది అన్నట్టు. రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేయటం పాసిబుల్ అవుతలేదు. ఇక వీలైనప్పుడల్లా పోస్ట్ చేస్తున్నా వీడియోలు. ఇక ఇవాళైతే మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇక వీడియోనైతే ఈ నుంచి కంటిన్యూ చేయండి. ఆల్రెడీ బయటకు వచ్చేసిన, మధ్యలో మళ్ళీ షూట్ చేస్తున్నా ఇంట్రొడక్షన్. చలో మళ్ళా మీరు మాత్రం వీడియో ఈ నుంచి కంటిన్యూ చేయండి. ఇలా డేట్ వచ్చేసి 6 ఆగస్ట్. డేట్ కూడా చెప్తున్నా ఎప్పుడెప్పుడు షూట్ చేస్తున్నా. చలో మళ్ళా ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది మనకి. పొద్దున 10 గంటలకు వస్తే 12:30కు వచ్చింది బుకింగ్. 2 కిలోమీటర్స్ పికప్. తాడ్బంద్ దగ్గర ఉన్నది, తాడ్బంద్ సిగ్నల్ దగ్గర. ఇప్పుడైతే పోతున్నా పికప్కి. ఫోన్ చేయలేదు, ఇక డైరెక్ట్ పోతున్నా. చెర్లపల్లి డ్రాప్ వచ్చేసి చెర్లపల్లి. చలో ఆడికి పోయే చూద్దాం ఇక ఏం మెటీరియల్ ఉందో. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇదే గల్లీలో రైట్ సైడ్లో ఉన్నది. చలో కస్టమర్కి కాల్ చేద్దాం వచ్చేసినామని. ఈ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయించినాను. మళ్ళీ చెర్లపల్లికే వచ్చింది ఆర్డర్. కాకపోతే ఇంకో 3.5 కిలోమీటర్లు పికప్ వచ్చింది. అది లంబా మాల్ ఉన్నది, ఎక్స్ట్రా పే చేస్తలేడు. అది ఫోటో గిట్ట తీస్తే ఎందుకని, మనకి 15 ఫీట్ మాల్ ఉన్నది. అది ఒకటే ఉంది. కాకపోతే క్యాన్సిల్ చేసేసిన, నేనే క్యాన్సిల్ చేసేసిన. గుడ్ విల్ అయితే ఏం రావు ఇక మనమే క్యాన్సిల్ చేస్తే. ఇదేమో బోయంపల్లి పిఎస్ అక్కడ ఉన్నది నెక్స్ట్ పికప్. మనము వచ్చేసినాము పికప్ పాయింట్కి. అది ఏటేటో చుట్టూ తిప్పుకొని పోతుంది. మనమేమో ముందటికే వచ్చేసినాం. ఈ లెఫ్ట్ మర్రంగానే ఈడే ఏమున్నదో ఏమో తెలియదు. ఉసుకే వాళ్ళు అమ్ముతారు. మరి ఏందుందో చూసి స్టార్ట్ చేయాలి ట్రిప్. ఉసుకే, సిమెంటు, మట్టి గిట్టి అంటే మళ్ళీ అవి తీసుకపోను కాదు. అది వచ్చేసినాము. ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన లోడు ఒక్కటి బయటికి వస్తుంది, మిగతా ఇంట్లో 100 రూపీస్ ఎక్కువ తీసుకున్నా బయటికి వచ్చినందుకు. ఇక ఫోటో వస్తే ఇక ఫైన్కే పోతుంది. ఇక లేకపోతే మనకు మిగులుతాయి అన్నట్టు 100 రూపీస్. అది ఒక పీస్ బయటికి వచ్చేది. చెప్పలేము, మొన్న కాలిబండికే ఫైన్ వేసేసిండు. ఓహో ఎక్స్ట్రా పైనకి ఉందా అని. ముందట పెట్రోల్ పంప్ ఉంటుంది, 500 డీజిల్ పోసుకోవాలి. రిజర్వ్లోకి వచ్చేసి 20 కిలోమీటర్స్ వస్తుంది మనకి డ్రాప్ లొకేషన్. ఇంతకుముందు కూడా అట్లనే హైట్ లోడ్ వచ్చింది. వాళ్ళు ఎక్స్ట్రా పే చేయడానికి ఒప్పుకుంటలేరు, అందుకే క్యాన్సిల్ చేయించేసినారు. క్యాన్సిల్ చేయించుడైంది నేనే చేసేసిన, ఆయనతో అడిగి టైం వేస్ట్ అని. కాకపోతే మనకి గుడ్ విల్ రాదు అట్లా క్యాన్సిల్ చేస్తే. చాలా ఇదైతే ఓపించేసుకుందాం డీజిల్. మనం వచ్చేసినాము. ఇది చెర్లపల్లి రోడ్డు. ముందరికి రైట్ తీసుకుంటే చెర్లపల్లి రాంపల్లి రోడ్ వచ్చేస్తుంది. ఈ నుంచి 4.5 కిలోమీటర్లు ఉన్నది ఇంకా. మనం వచ్చేసినాము. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకుంటే అన్నీ మన డ్రాప్ లొకేషన్. వచ్చేసినాం మనం డ్రాప్ లొకేషన్కి. ఈ గల్లేటో చూసినట్టు అనిపిస్తుంది. ఫోన్ చేద్దాం కస్టమర్కి. లొకేషన్ అయితే ఇడికి అయిపోయింది. సగం ఆడ దించిర్రు, సగం కంపెనీ వెనక సైడ్ అంట. ఇక ప్లీజ్ మామా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు, అందుకే వెళ్ళిపోతున్నా. ఆ ముందట పోతారు కదా వాళ్ళే, సేమ్ కంపెనీ వెనక కరెక్ట్. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ బుకింగ్లో మనకి 662 రూపాయలు మిగిలినాయి.
యాక్చువల్లీ కిరాయి వచ్చేసి 562, మనం 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసినాం కదా, అది కలుపుకుంటే 662 రూపాయలు. ఇక ఏ ఫోటో రాకుంటే 100 మిగిలినట్టు, లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా ఫోటో దించుంటే వచ్చేటప్పుడు ఉల్టా 35 రూపాయలు మైనస్ మనీ, 135 రూపాయలు వస్తాయి అన్నట్టు ఫైన్ ఎక్స్ట్రా ప్రొజెక్షన్కి దించితే. చాలా వేడైతే చాలా అవుతుంది, నీడలు ఆగినా ఇక్కడ. ఇంకేమైనా బుకింగ్ వస్తే చూపెడతాయి. టైం వచ్చేసి 3 అవుతుంది, 3-4. చలో నాకు ఇంకొక బుకింగ్ వచ్చింది. బుకింగ్ 6.7 అంటుంది, కానీ అది యూటర్న్ లేనట్టు చూపెడుతుంది. ముందటి నుంచి మలుపుకొని రమ్మంటుంది, కానీ ఏ నుంచి కట్టు ఉన్నది కదా, మనం ఇటు వెళ్ళిపోదాం. రైట్, డ్రాప్ యాదగిరి గుట్టకు వచ్చింది. యాదగిరి గుట్ట సైడ్ వచ్చింది అన్నట్టు డ్రాప్ మనకి. ఇప్పుడే ఒక అన్న కూడా కలిసిండు. అన్న పేరు వర్మ. వీడియోలో తీసుకోవద్దు అన్నాడు. అన్న చూస్తాడు వీడియోలో తీసుకోవద్దు అన్నాడు. మన వీడియోలు చూస్తాడంట. ఆ అడవిలో చెట్ల సాటు కాడ బండి ఆపినాను, మంచిగానే గుర్తుపట్టి వచ్చిండు. ఆడి కలిసిండు, మంచిగా అనిపించి అది కూడా చేసిండంట ఇన్స్టాగ్రామ్లో 2-3 సార్లు. అందులో కూడా మాట్లాడినామంట. చాలా మంది చేస్తుంటారు కదా, అట్లా నాకు గుర్తుకులేదు అన్నట్టు. ఇక ఫోటో గీటో వీడియోలో యూట్యూబ్లో మెన్షన్ చేద్దాం అనుకుని అన్నాను, కానీ అన్న వద్దు, అన్నకు వేరే ఏదేదో ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు. ఇక అందుకే వీడియోలో తీసుకోలేదు. చలో మనకైతే వచ్చేసినాం ఆల్రెడీ. నేను ఒకసారి షాక్ అయిపోయినా. అట్లకేం తిరిగి ఇట్లకేం రమ్మని చూపెడుతుంది. 7 కిలోమీటర్స్ చూపెడుతుంది. ఉన్నది 1 కిలోమీటరే డిస్టెన్స్, 1.5 కిలోమీటర్. చలో వెళ్ళి లోడ్ చేసేసుకుందాం ఇక ఒకటేసారి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇక్కడ 2-3 కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలకైనా వెళ్తారు. కాల్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడ్ 50 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అంట డ్రాప్. చాలా పోదాం నడవండి. ఇక ఇది మనం అవుటర్ రింగ్ రోడ్ దాటేసినాము. ఈ నుంచి కరెక్ట్ 40 కిలోమీటర్లు చూపెడుతున్నది. అక్కడ నుంచి అయితే ఏం రాకుండొచ్చు. మళ్ళీ రిటర్న్ మనం 8 వరకు రావాలి. ఇటు వస్తే మాత్రం రిటర్న్ ఉప్పల్ వరకు రావాల్సి ఉంటుందేమో. లేకపోతే గట్కేస్తారు. అక్కడక్కడ కొంచెం వెయిట్ చేసి చూద్దాం. వచ్చే టెన్షన్ ఎందుకులే కానీ ఫస్ట్ అయితే అయితే పోదాం. ఇది మనం ఓఆర్ఆర్ క్రాస్ చేస్తున్నాం. బీవీ నగర్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చినాము. వాళ్ళకి వెళ్ళిపోయేది ఉండే, ఏమైందేమో పోతలేవు బండ్లు ఇంట్లో. కట్ గయా పైసే. మనం వచ్చేసినాము. ఆల్మోస్ట్ వ్యూ ఖతర్నాక్ ఉండేదని షూట్ చేస్తున్నాం. అలా మనం వచ్చేసినాము యాదగిరిగుట్ట కమాండ్ గుడి లోపలికి. ఈ నుంచి ఇంకో 5 కిలోమీటర్లు ఉన్నది. వీళ్ళ రూము, అక్కడ వీళ్ళ రూమ్ ఉందంట, వీళ్ళు పనిచేస్తారు. ఈ కాలనీలో మనం డ్రాప్ చేయాలి. అచ్చా అయిపే అన్లోడ్ అవుతుంది, అంటే అన్లోడ్ అయిపోయింది. లోపల తీసుకుపోతున్నారు మెటీరియల్. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 1372 ఉండే కదా, హౌస్ స్టేషన్ బుకింగ్ కదా. 200 కంపెనీ కట్ చేసుకుంటుంది. మనకి 1172 రూపాయలు మిగిలినాయి. 1172 రూపీస్. అది సంగతి. టూల్ కట్ అయింది ఒకటి చెప్పడం మర్చిపోయినా. టూల్ కట్ అయింది, 120 టూల్ కట్ అయింది. అయితే కంపెనీ అంటున్నా కస్టమర్ 150 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసిండు. భయ్యా ఇక నువ్వే చూసుకోండి.
టూల్ది అలా వేయాల్సి వస్తుంది అని చెప్పినాను. టూల్ ఇంక్లూడ్ కాదు ఇంట్లో అంటే, ఎందుకంటే మన 3 వీలర్ కదా, 3 వీలర్ దాంట్లో టూల్ ఇంక్లూడ్ అయి ఉండదు అన్నట్టు. కాకపోతే మనకి టూల్ కట్ అవుతుంది మన జీతం బండి కాబట్టి. కస్టమర్కి చెప్పిన 150 రూపాయలు ఇచ్చిండు. ఇక ఎక్కువ తక్కువ ఏమైతే నువ్వే చూసుకో అన్నాడు. సరే అని తీసేసుకున్నా. ఇక వచ్చినప్పుడు అయితే 120 రూపాయలు కట్ అయింది. ఇప్పుడు ఎంత కట్ అవుతుందో తెలియదు పోయేటప్పుడు. ఇక వెయిటింగ్ అయితే ఏం చేస్తలేను, సీరియా వెళ్ళిపోతున్నాను. ఇక మన సర్వీస్ ఏరియా కాదు కదా ఇది. ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట కిందికి వచ్చేసినాను నేను. చలో మళ్ళీ సిటీలో కలుద్దాం. మధ్యలో ఏమైనా మంచి వ్యూ కనిపిస్తే ఆపుతాను. ఆకలి అవుతుంది, చూడాలి ఏమన్నా. ఈ ఏరియా అయితే క్రాస్ అయిపోతాను. కోతిలు చూస్తారా? కోతిలు ఇక్కడ ఉన్నాయి. ఫోన్ గుంజుకొని పోగల. అద్దం లోపు ఉన్నానని తీస్తున్నా వీడియో. ఎంత చిన్నగా ఉన్నాయి. ఈడ కూడా ఉన్నాయి. అరే రోడ్డు మీద ఉన్నాయి. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. వెళ్ళిపోతున్నాయి కదా బయటికి. రిటైల్లో మనకి 60 రూపాయలు కట్టాయి. టోటల్ 180 రూపీస్. చలో సీదా సిటీలో కలుద్దాం. ఇక మళ్ళీ రింగ్ రోడ్ లోపలికి వచ్చేసినాం, సిటీ లోపలికి. ఆడ ముందట పోచారం దగ్గర కొంచెం ఆగి చూద్దాం. పోచారం దగ్గర ఆగల్లా వద్దా? ఆడ కొంచెం ఆగి చూద్దాం పోచారం దగ్గర ఏమైనా వస్తాయా. ఇప్పుడైతే రింగ్ రోడ్ లోపలికి వచ్చేస్తున్నాం, మళ్ళీ సిటీ లోపలికి. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, మళ్ళా చెర్లపల్లికే రిటర్న్. మళ్ళీ చెర్లపల్లికే వచ్చింది బుకింగ్. 3 కిలోమీటర్స్ ఏమో వచ్చింది పికప్. పోదాం నడవండి. అమ్మ 20 చూపెడుతుంది. ఆగి సెట్ చేసుకుంటాడు. ఒక 6-7 కిలోమీటర్లు చూపెడుతున్నది, కొంచెం ముందే వెళ్ళిపోయినందుకు. బుకింగ్ వస్తానే కొంచెం ముందుకు వెళ్ళిపోయినాను. 6-7 కిలోమీటర్లు చూపెడుతున్నది. మళ్ళీ కొంచెం రివర్స్ రాగానే మళ్ళీ 3 కిలోమీటర్స్కి సెట్ అయింది. 20 బాక్సులు ఉన్నాయంట. లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. 10 కిలోలు ఒక బాక్స్ అంట. డీటెయిల్ చెప్తున్నాడు సేటు. 20 బాక్సులు ఉన్నాయి, 10 కిలోలు ఒక బాక్స్ అంట. చలో పోయి లోడ్ చేసుకుందాం. నేను వచ్చేసినాను పికప్ పాయింట్కి. ఈడనే స్టాచ్యూ ఉంటుంది అన్నాడు. ఇక్కడ పక్కన ఏదో అకాడమీ, దాని లోపలికి పోవాలన్నాడు. అకాడమీ దోలాడుకుందాం. ఇళ్ళ నుంచే మన పికప్ అల్ఫా క్రికెట్ గ్రౌండ్. చలో లోడ్ చేయించేసుకుందాం. ఇది మన లోడ్ 20 బాక్సులు. చలో పోదాం నడవండి. లోడ్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. ఇప్పుడే పక్క కాలనీలోకి వెళ్తున్నా బయటికి. మనకి 15 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ డిస్టెన్స్. టైం వచ్చేసి 7 అవుతుంది. 7 ట్రాఫిక్ ఉన్నట్టున్నది. 40-50 నిమిషాలు చూపెడుతున్నది డిస్టెన్స్. చలో వెళ్దాం నడవండి. ఈ ఊర్లకేనైతే బయటికి వెళ్దాం. పొలాలు అవన్నీ. ఇంకా 2 కిలోమీటర్లు ఉన్నది. మార్కెట్లోకి వచ్చి ఇరికిన. ఇక్కడ మార్కెట్ ఉన్నట్టున్నది.
బయట పడ్డా మార్కెట్ నుండి. గ్లాస్ క్లీన్ చేయాలి ఇక నేను ఆగి. ఇగో ఇంకో 1.5 కిలోమీటర్లు ఉన్నది. ఫోన్ వస్తున్నది వెళ్తే. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఇట్లా రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోగానే అన్నే ఉందంట డ్రాప్ పాయింట్. చలో ఇక్కడనే అంట లెఫ్ట్లా తవ్వుందా లేదా, మట్టి కుప్పలు కనిపిస్తున్నాయి. చలో వచ్చేసినామంట, అన్లోడ్ చేయించేద్దాం. ఇది మన బండి ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఈడికి క్లోజ్. మనకి లాస్ట్ బుకింగ్లా 512 మిగిలినాయి, 512 రూపాయలు. టైము ప్రస్తుతానికి 8:05 అవుతుంది. ఈయన ఉన్న చెర్లపల్లిలో చూద్దాం ఏమన్నా బుకింగ్స్ వస్తాయా ఇంకా ఏమైనా. వీళ్ళంతా సిఎన్జి లైన్ అనుకుంటా. సిఎన్జి వల్ల తిప్పలే పాపం. ఇంట్లో పోయి ఇప్పుడైతే నేను ఈ నుంచి వెళ్ళిపోతున్నాను. పాపం ఈ సిఎన్జి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. గంటలు గంటలు లైన్లో నిలబడితే. టైము కనిపిస్తుందా, 9:10 అవుతుంది. ఇక ఈ నుంచి అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాను. బుకింగ్స్ ఏం సపోర్ట్ చేస్తారు చాలాసేపటి నుండి. సో గంట అయిపోయింది, 8 గంటలకు అయిపోయింది బుకింగ్. దాని తర్వాత నుంచి వెయిట్ చేస్తుంటే ఏం వస్తలేదు. ఆన్లైనే ఉన్నది ప్రస్తుతానికి యాప్. అటు పోతున్నాను ఇక మెల్లమెల్లగా. ఏమన్నా వస్తే మళ్ళీ షూట్ చేస్తాను అటు. నేను వచ్చేసినాను మా ఏరియాకి. బుకింగ్ ఏం రాలే ఇక అటు నుంచి. ఇక ఆఫ్లైన్ చేసేస్తా. ఇంకా ఆఫ్లైన్ చేయలేదు. ఇక ఆఫ్లైన్ చేసేసి టైం 10 అవుతుంది కరెక్ట్. 2 నిమిషాలు తక్కువ ఉన్నది. ఇవాళ టర్నింగ్ వచ్చేసి 22,000 కాదు, 2350 రూపీస్, 2350 రూపాయలు. ఇలాంటి వీడియోలో తింటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా.